టామ్ క్రూజ్ గారు జీవితాంతం ఒకే లక్ష్యంతో పనిచేశారు, ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు దక్కాలని. మరి ఇప్పుడు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు, కానీ అది కూడా పేరుకే. టామ్ క్రూజ్ గత 45 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తూనే ఉన్నారు. వేల కోట్లు వసూలు చేసే స్టంట్స్ తో నిండిన సినిమాలు. అంతేకాదు నిజమైన స్టంట్లు చేస్తూ సెట్స్ మీద ఎన్నోసార్లు గాయపడిన సంగతి ఉంది. ఇవన్నీ చూసే ఆయన్ను 4 సార్లు కాంపిటేటివ్ ఆస్కార్ కు నామినేట్ చేశారు. 4th of July, జెర్రీ మ్యాగ్వైర్, టాప్ గన్ మ్యావర్రిక్ లాంటి సినిమాల కోసం. కానీ గెలిచింది మాత్రం ఒక్కసారి కూడా కాదు. ఎందుకంటే ఆస్కార్ ఎక్కువగా డ్రామాటిక్ లేదా ట్రాన్స్ఫార్మేషనల్ యాక్టింగ్ ఇస్తారు. అయితే టామ్ క్రూజ్ సినిమాలంటే ఎక్కువగా యాక్షన్ ఇంకా స్టంట్స్ బేస్డ్ వే. అవి కోట్ల రూపాయలు సంపాదిస్తాయి, కానీ ఆస్కార్ మాత్రం రాదు. ఇప్పుడు ఆయన యాక్టింగ్ జర్నీ చివరి స్టేజ్ లో ఉండగా ఆయన్ను ఆనరీ ఆస్కార్ తో సత్కరించారు. ఇది ఒక రకంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదే. ఇది యాక్టింగ్ కి కాదు, సినిమాకి ఆయన చేసిన జీవితకాల సేవ కోసం ఇచ్చారు. మరి చివరికి టామ్ క్రూజ్ గారు చెప్పిన మాట ఏంటంటే, మూవీలు తీయడం అంటే నేను చేసే పని కాదు, అది నేను అని.